ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం. 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. చిన్న చిన్న బాలింతల్ని సంకల పెట్టుకొని పాల ప్యాకెట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక బాలింత మనతో పట్టినారు. సార్ మాట్లాడదాం. అమ్మ ఏమైనా అందిందమ్మ సాయం? చిన్న పాపను ఎత్తుకొని చిన్న పసిగుడ్డులు ఎత్తుకొని రావాల్సి వస్తుంది. కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదు. డాబాల మీదకి వాలీల మీదకి కొంతమంది డాబాల మీదకి వేస్తున్నారు, కొంతమంది డాబాల మీదకి వేయట్లేదు. కొంతమంది వస్తున్నారు కానీ కొంతమంది ఇక్కడే చెల్లిపోతున్నారు, మాకు ఇవ్వట్లేదు. మరి పిల్లలు వేసుకొని మరి మేము రోడ్ల మీదకి నీళ్ళల్లో తిరగాల్సి వస్తుంది ఫుడ్ కోసం. అన్ని ఇస్తున్నామంటున్నారు, కనీసం ఈ పాప మొక్కం చూసి అన్న ఇవ్వట్లేదు. ఎక్కడ నీళ్ళలో ఎత్తుకొని మేము ఆడ తిరగమా? వచ్చేవాళ్ళు కొంతమంది వస్తున్నారు, రావట్లేదుగా. అందుకున్న వాళ్ళే అందుకుంటున్నారు, అందుకుండే వాళ్ళే అందుకుంటున్నారండి. మా దాకా రావట్లేదు కూడా. నాయకులు ఉన్నారంటే ఇలా చూపించినా సరే కొంతమంది వస్తున్నారు, ఎగబడిపోతున్నారు. ఏదో ఏం అడుగుతారమ్మా ప్రభుత్వాన్ని? మాకు ఏదో ఒక న్యాయం చేయమని అడుగుతున్నామండి. ఏం అడిగేది ఏముంది? పాల కోసం చిన్నపిల్ల పాల కోసం ఎవరన్నా ఈ గిన్నె చూసి, పాప ముఖం చూసి, ఈ చిన్న గిన్నె చూసి అన్న పాలను అందిస్తారేమన్న ఆశతోటి ఒక బాలింత 3 నెలల పాప సంకన పెట్టుకొని ఉదయం నుంచి, ఇప్పుడు ప్రస్తుతం 11 గంటలు దాటుతుంది, ఉదయం నుంచి ఇక్కడ నిల్చున్న కనీసం ఎవరు కూడా పాల ప్యాకెట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ గిన్నె కూడా సమాధానం చెప్తుంది. ప్రభుత్వానికి మానవత్వం లేదా?